ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యాన మాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 1వ వారము 1వ రోజు. మార్కు 4వ అధ్యాయము 26 నుండి 29 వచనములు. నీవు వర్ధిల్లుటకు సృజించబడ్డావు. సృజనాత్మక శక్తిగల దేవుడు తన ఆజ్ఞల్లో వర్ధిల్లాలని నిన్ను సూచించారు. ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించినట్లయితే నీవు అసంపూర్ణుడవు. కాబట్టి నీలో గందరగోళము, నెమ్మదిలేని స్థితి ఉంటుంది. వృద్ధాప్యములోకి ప్రవేశిస్తున్న కొద్దీ శరీరం కృశించిపోవటం ప్రారంభమవుతుంది. కొందరిలో ఇది వారి మానసిక, ఆత్మీయ స్థితి మూలంగా త్వరితంగా జరగవచ్చు లేదా కొంత ఆలస్యం కావచ్చును. ఏదేమైనా మన్నైనది వెనుకటివలనే మంటికి చేరుతుంది. ఇది శరీరం గూర్చి చెప్పబడిన మాట. కానీ మనస్సు, ఆత్మ ఇలా కాదు. వీటికి మరణం లేదు, మరుజన్మ లేదు. ఇవి ఇలా యుగయుగాలు జీవిస్తూనే ఉంటాయి. చాలామంది తమ శరీరాలతో మమేకమైపోతున్నారు. దానర్థం తమ మనస్సు, ఆత్మను నశింపచేసుకుంటున్నారని. శరీరమును తృప్తిగా పోషించుకుంటున్నారు. శరీరాన్ని విలువైనదిగా ఎంచటం వలన శరీరంతో పాటే వారి వ్యక్తిత్వము నశించిపోతుంది. ఇది జీవితంలో అత్యంత విషాదకరమైన ఘట్టము. దీనితో పోల్చదగిన విషాద ఘట్టము ఈ సృష్టిలో మరియొకటి లేనే లేదు. మానవుని అశాంతికి కారణాలెన్నున్నా ప్రాముఖ్యమైన కారణం దేవుని ఆజ్ఞల్లో సృజనాత్మకంగా వర్ధిల్లకపోవటం వలన వ్యక్తిత్వం కృశించి అంతమొందుట. నీవు దేవుని ఆజ్ఞల్లో సృజనాత్మకంగా వర్ధిల్లే వ్యక్తివి కాకపోతే నీవు అశాంతి గలవాడవే. నీ వ్యక్తిత్వపు కేంద్రంలో ఏర్పడిన ఈ దుస్థితి నీ జీవితమంతా ఆవరిస్తుంది. చివరకు జీవితము మీదే విరక్తి పుడుతుంది. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.